వెల్కమ్ బ్యాక్. చైనా మాంజాపై హైదరాబాద్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో పోలీసులు నగరంలోని సెంటర్స్లలో పతంగి దుకాణాలపైన తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే లక్షల విలువ చేసేటువంటి మాంజాను పట్టుకున్నట్లుగా సమాచారం. ఎంతో మంది మాంజా కారణంగా గాయపడుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో సజ్జనార్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మాంజా వినియోగించకూడదని, అలాగే మాంజా బారిన పడి గాయపడకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా సజ్జనార్ పలు కీలకమైనటువంటి సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. మరి సజ్జనార్ సూచనలపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. పండగ వచ్చేసింది. ఇటు పిండి వంటలు అలాగే భోగి మంటలతో పాటు పతంగుల పండగ అని మనం మాట్లాడుకుంటాం. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు పతంగుల విషయంలో మాత్రం మనం సీరియస్గా అవ్వాల్సిందే, సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవాలి. ఏదైతే ఈ చైనా మాంజా ఇప్పుడు ప్రతి మనిషికి ఇది గండమై కూర్చున్నదనే చెప్పుకోవాలి. బండి పైన వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా కాళ్ళకు తట్టుకొని కోసుకోవడమో లేకపోతే ఈ గొంతుకు కోసుకోవడమో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఇటు హెచ్సియు దగ్గర జరిగింది. ఇట్లా జనరల్గా జరుగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావడం లేదు. కానీ ఎవరైతే మనం ఇప్పుడు రోడ్డు పైనకు వెళ్ళామంటే ఖచ్చితంగా యమధర్మరాజులు కాచుకొనే ఉన్నారు పతంగుల రూపంలో, పతంగులకు కట్టిన ఆ చైనా మాంజా ద్వారా. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఈ సంక్రాంతి పండగ వెళ్ళిపోయే వరకు ఇది ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే ఇప్పటికే ఇటు పోలీస్ శాఖ కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందనే చెప్పాలి. ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు చేస్తుంది. 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ స్పెషల్ డ్రైవ్లు చేసినప్పుడు దాదాపు 43 లక్షలకు సంబంధించిన మాంజా దొరికింది. అంటే దాదాపు 2150 బాబిన్లు దొరికాయి అని చెప్పేసి ఇప్పుడు పోలీస్ శాఖ నుంచి ప్రస్తుతం ఉన్న సమాచారం. ఇప్పటికే సజ్జనారు కూడా చెప్తున్నారు ఈ విషయంలో దాదాపు మేము అందరినీ అరెస్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా కఠిన శిక్షలే ఉంటాయి. ఎవరైతే ఈ బాబిన్లు కొనుక్కోవడం అంటే ఈ చైనా మాంజాను కొనడం కావచ్చు, అమ్మడం కావచ్చు చేస్తే ఖచ్చితంగా కఠిన శిక్షలు తప్పవు. కాబట్టి ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ పతంగుల పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక పక్క సందేశం ఇస్తున్నారు. గాల్లో ఎగరాల్సిన పతంగులు కానీ ఇటు మనుషుల ప్రాణాలు, పక్షుల ప్రాణాలు కాదు అంటూ సందేశం ఇచ్చారు. అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ నెల రోజుల్లో దాదాపు 1,69,00,000 సంబంధించిన బాబిన్లు దొరకడం, ఇవన్నింటిని సీజ్ చేసింది పోలీస్ శాఖ. ఇప్పటికే దీని మీద ప్రత్యేక డ్రైవ్ కూడా ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు దీనిపైన నిఘా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు కొంచెం తగ్గినప్పటికీ అంటే చివరి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తగ్గినప్పటికీ ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఈ చైనా మాంజా హల్చల్ చేస్తూనే ఉంది అని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ రోడ్లపైన అంటే పక్షులు, ఈ జంతువులకు సంబంధించి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేము, ఎందుకంటే వాటికి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనుషులు మాత్రం ఎవరైతే రోడ్డు పైన బైక్ పైన వెళ్తున్న క్రమంలో మాత్రం ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ని చూసుకొని వెళ్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే చెట్లకు కావచ్చు, వైర్లకు కావచ్చు, హైదరాబాద్లో ముఖ్యంగా ఎక్కడికక్కడ వైర్లు, చెట్లు ఉంటాయి. దానిపైన పతంగులు వచ్చి పడతాయి. దానికి చాలా దారం అంటే ఏదైతే ఆ దారం ఉంటుందో అది ఖచ్చితంగా చైనా మాంజా కాదా అవునా అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంట్లో ఈ సింథటిక్ కావచ్చు, గాజు దానికి సంబంధించిన కోటింగ్ ఉండడం వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మీకు కలగొద్దు అంటే ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఒక పక్క ఆయన ట్వీట్ కూడా చాలా వైరల్ అవుతుందనే చెప్పుకోవాలి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశాము. అందులో దాదాపు జస్ట్ ఈ నెల రోజుల లోపల పైగా ఈ 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 43 లక్షల విలువైన మాంజాని మేము పట్టుకున్నాము అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. అందులో ముఖ్యంగా ప్రాణాలు పోవాల్సింది అంటే గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో, అమాయక ప్రాణాల్లో కాదు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. చైనీస్ మాంజా దారం తెగదు, కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగుస్తోంది అని చెప్పేసి, మీ క్షణికానందం మరో ఇంట విషాదం కాకూడదు. అలాగే నిషేధిత చైనా మాంజాను అమ్మినా వాడినా కఠిన చర్యలు తప్పవు. పండగలా జరుపుకోండి, ప్రాణాలు తీసి కాదు అంటూ ఇలా ఈ ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతుందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రతి పౌరుడికి ఈ చైనా మాంజా విషయంలో బాధ్యత ఉందనే చెప్పుకోవాలి. ఏదైతే ఈ చైనా మాంజా కావచ్చు, ఈ సింథటిక్ దారాలు కావచ్చు, ఈ గ్లాస్ కోటింగ్తో ఉన్న దారాలు కావచ్చు, వీటి వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికీ పోలీస్